సహోదరి సహోదరులారా, మీకందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు మరొక వాక్యంతో మీ మధ్యలోనికి రావడానికి దేవుడు కృప చూపించిండు. మన దేవాతి దేవుడికి మనం అందరం కలిసి ప్రేమ వందనాలు చెల్లించుకుందాం. ఈరోజు వాక్యం ఏంటంటే 118వ కీర్తన 17వ వచనం. నేను సావును సజీవుడిన యెహోవా క్రియలను వివరించేదను. యెహోవా నన్ను కఠినంగా శిక్షించను కానీ ఆయన నన్ను మరణమునకు అప్పచెప్పలేదు. అవును కదా, ఆయన మనని ఎప్పుడు మరణానికి అప్పచెప్పడు, కానీ శిక్ష మాత్రం కఠినంగానే ఉంటుంది. అయినా సరే ఆయన శిక్షలో నుంచి విడిపించడానికి సమర్థుడు ఆయన మాత్రమే. మనకు బాధ వచ్చినప్పుడు, మనకు యాదన వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు చచ్చిపోతానని అనకూడదు. అది తప్పు. ఎందుకు చచ్చిపోవాలి? మనం చావకూడదు. యెహోవా క్రియలని ఈ లోకములో నుండి మనం వివరించాలి. యెహోవాని మనం గణపరచాలి. ఆయన కోసం మనం జీవించాలి. మనం జీవించి ఆయన క్రియలను మనం వివరిస్తూ ఉండాలి. అంతేగాని చచ్చిపోతాననే మాట ఎప్పుడు అనొద్దు. శోధనలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, మనలో ఉన్న కష్టాలని మనల్ని ఆ మాట అనిపిస్తూ ఉంటుంది. అయినా సరే యేసయ్య వైపును చూసి యేసయ్య చెప్పే మాటలను తీసుకొని ధైర్యం కలిగి ముందుకు సాగాలి. అలాగ సాగాలి. ప్రతి ఒక్కరం ఆయన రాకడొచ్చేంత వరకు సజీవంగా ఉండాలని ప్రార్థిద్దాం. పరిశుద్ధుడా, నీ కొందనాలు స్తోత్రాలు నైనా. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, నీకు స్తోత్రాలు. ఈరోజు వాక్యముతో నన్ను, నా సహోదరులందరినీ బలపరిచినందుకు నీకు ఏలాది వందనాలు, స్తోత్రాలు నైనా. అయా, మాకు బాధలు వచ్చినప్పుడు, వేదనలు వచ్చినప్పుడు చావాలి అనే తలంపు మాకు రాకుండా సజీవంగా ఉండి యెహోవా క్రియలను ప్రకటిస్తాము, వివరిస్తామని సాదృశ్యంగా మేము జీవించడానికి నీ సన్నిధిని, నీ కృపని మాకు తోడుగా ఉంచమని అడుగుచు యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్.